హైదరాబాద్ సాలిబండ్ అగ్ని ప్రమాదంపై సస్పెన్స్ వీడింది. ముందుగా గోమతి ఎలక్ట్రానిక్స్ లో అగ్ని ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు పోలీసులు. రిఫ్రిజిరేటర్లు, ఏసీ కంప్రెషర్లలో భారీ పేలులు జరగడంతో పేలుల ధాటికి కొన్ని మీటర్ల వరకు ఎలక్ట్రానిక్ వస్తువులు ఎగిరిపడ్డాయి. గోమతి ఎలక్ట్రానిక్స్ ముందు పార్క్ చేసిన సీఎన్జీ కారుకు మంటలు వ్యాపించాయి. మంటలు అంటుకోవడంతో కారులో ఉన్న డ్రైవర్ బయటకు రాలేకపోయాడు. మంటలో చిక్కుకుని సజీవ దహనమయ్యాడు. కారు కూడా పూర్తిగా కాలిపోయింది. మంటల ధాటికి చాసిస్ నెంబర్ కూడా చెరిగిపోవడంతో కారు ఎవరిది అన్నది క్లారిటీ లేదు. హైదరాబాద్ సాలిబండ్ అగ్ని ప్రమాదంపై సస్పెన్స్ వీడింది. ముందుగా గోమతి ఎలక్ట్రానిక్స్ లో అగ్ని ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు పోలీసులు. హైదరాబాద్ సాలిబండ్ అగ్ని ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఈ అగ్ని ప్రమాదంపై సస్పెన్స్ వీడింది. ముందుగా గోమతి ఎలక్ట్రానిక్స్ లో అగ్ని ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు పోలీసులు. రిఫ్రిజిరేటర్లు, ఏసీ కంప్రెసర్లలో భారీ పేలులు జరగడంతో పేలుల ధాటికి కొన్ని మీటర్ల వరకు ఎలక్ట్రానిక్ వస్తువులు ఎగిరిపడ్డాయి. గోమతి ఎలక్ట్రానిక్స్ ముందు పార్క్ చేసిన సీఎన్జీ కారుకు మంటలు వ్యాపించాయి. కారు కూడా పూర్తిగా కాలిపోయింది. మంటల ధాటికి చాసిస్ నెంబర్ కూడా చెరిగిపోవడంతో కారు ఎవరిది అన్నది క్లారిటీ లేదు. హైదరాబాద్ శాలిబండ్ అగ్ని ప్రమాదంపై సస్పెన్స్ వీడింది. ముందుగా గోమతి ఎలక్ట్రానిక్స్ లో అగ్ని ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు పోలీసులు. రిఫ్రిజిరేటర్లు, ఏసీ కంప్రెసర్లలో భారీ పేలులు జరగడంతో పేలుల ధాటికి కొన్ని మీటర్ల వరకు ఎలక్ట్రానిక్ వస్తువులు ఎగిరిపడ్డాయి. గోమతి ఎలక్ట్రానిక్స్ ముందు పార్క్ చేసిన సీఎన్జీ కారుకు మంటలు వ్యాపించాయి. కారు కూడా పూర్తిగా కాలిపోయింది. మంటల ధాటికి చాసిస్ నంబర్ కూడా చెరిగిపోవడంతో కారు ఎవరిదన్నది క్లారిటీ లేదు.